మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్కు చెందిన ఆస్తుల్లో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డితో పాటు మరో 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్టు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. కిషన్ నాయక్తో పాటు మరో 4 అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణా శాఖ డీసీ కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోదాలు పూర్తయితేనే ఎంతవరకు అక్రమాస్తులు కూడబెట్టారో తెలుస్తుందంటున్న జేడీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రవీణ్ కుమార్ ఎస్పీ కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది. ప్రస్తుతం అతని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఏంటి సార్ ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఏమైనా తెలిసాయా ఏంటి? కిషన్ నాయక్ ఏమంటున్నాడు? అంటే అతనికి సంబంధించి మాకున్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం ఆధారంగా అతని ఇంటిపైన మనము రైడ్స్ చేయటం జరిగింది ఏసీబీ టీమ్స్. బట్ అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇప్పుడే పూర్తి స్థాయిలో మనం వివరాలు వెల్లడించే పరిస్థితిలో లేము. తప్పనిసరిగా సాయంత్రం వరకు డీటెయిల్డ్ ప్రెస్ నోట్ మనం ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం కిషన్ నాయక్ ఎక్కడ ఉన్నాడు సార్? ఇంట్లో ఉన్నాడా లేకపోతే మహబూబ్నగర్ లో? కిషన్ నాయక్ మనము ఇంట్లోనే ఉన్నాడు. మనము ఇంట్లోనే అతనితోటి మన టీమ్స్ డిఎస్పీ వాళ్ళ టీమ్స్ మాట్లాడటం జరుగుతూ ఉన్నది. డీటెయిల్డ్ గా మనము ఇంకా ఎంక్వైరీ చేయటం కూడా జరుగుతూ ఉంది. సహకరిస్తున్నాడు సార్? సోదాలకు ఏమన్నా వ్యతిరేకిస్తున్నాడా? ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోఆపరేటివ్ గానే ఉన్నారు. దాని ప్రకారము మనము వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము లేదా హైడ్ చేసిన సమాచారాన్ని మన వాళ్ళు వెరిఫై చేసి మనము క్రోడీకరించుకొని ఫర్దర్ గా దాని జెన్యూనిటీని కూడా మనం చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు సార్? ఎన్ని టీంలు ఉన్నాయి ఇప్పుడు? ప్రధానంగా ఇతనికి సంబంధించినవి మనకున్నది హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, మనకు సంగారెడ్డి, ఈ ప్రాంతాలలో మనం ఒక 12 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్లేసెస్ లో మనం ఎక్కువ చేయడం జరుగుతుంది, జైరాబాద్ ఈ ప్రాంతాల్లో. ప్రస్తుతం ఎస్పీ శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అలాగే డిఎస్పీ శ్రీధర్ తో పాటు మిగతా టీం మనకు కనబడుతుంది. మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు మహబూబ్నగర్ లో అతని కార్యాలయంలో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సోదాలు ముగియడానికి సాయంత్రం వరకు పడుతుందనేది కూడా చెప్తున్నారు. కాబట్టి సాయంత్రం వరకు పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉందనేది కూడా ఎస్పీ చెప్తున్నారు. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కాబట్టి ఇంకా అతనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అనేది సేకరించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడన్న దానికి సంబంధించి ఇప్పటికే ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. వాటిని అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఇంట్లో కొంత నగదు కూడా దొరికిందని చెప్తున్నారు. ప్రస్తుతం కిషన్ నాయక్ ఇంట్లోనే ఉన్నారు. కిషన్ నాయక్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఏసీబీ నిర్వహిస్తున్న ఈ సోదాలకు మాత్రం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 12 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి సోదాలు పూర్తయి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సాయంత్రం పడుతుంది. సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ